హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్. మనం ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి కోసం 6వ తరగతి జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న మొదటి పాఠ్యాంశమైన ఆహారంలోని అంశాలు అనే పాఠ్యాంశంలో వివిధ రకాల ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చిస్తూ, అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ పర్పస్లో ఏవైతే పాయింట్స్ మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందో వాటి గురించి డీటెయిల్గా మనం డిస్కషన్ అయితే చూద్దామండి. సో మనకు ప్రీవియస్గా మనం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి వారి కోసం వివిధ రకాల క్లాసెస్ని కానీ మెటీరియల్ అందించడం కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో క్లాసెస్ కూడా ఇంకా వారికి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. డిఎస్సి వరకు కూడా అవి కంటిన్యూ చేస్తాం. సో ఏపీ వారు కూడా మాకు క్లాసెస్ని కంటిన్యూ చేయండి, పెట్టండి సపరేట్గా అని చెప్పేసి అయితే చాలామంది కామెంట్స్లో అడిగారు. సో వాళ్ళ కోసం ఇప్పటి నుంచి మనం ఈ 6వ తరగతి జనరల్ సైన్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ప్రీవియస్గా ఉన్న క్లాసెస్ కూడా ఏవైతే ఉంటాయంటే 3 నుంచి 5వ తరగతి కూడా మనం కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మీరు సపోర్ట్ ఇస్తే ఇంతకంటే మంచి క్వాలిటీగా మనం మెటీరియల్ అందించే ప్రయత్నం చేద్దాం, అదేవిధంగా క్లాసెస్ని కూడా అందించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఈ పాఠ్యాంశంలో ఉన్న అంశాలు మనకు ఈవీఎస్లో అయితే ముఖ్యంగా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు యాజ్ ఇట్ ఈజ్గా ఎటువంటి మార్పు లేకుండా మనకు వచ్చే అవకాశం ఉంటుందండి. అది ఓన్లీ ఈవీఎస్కి సంబంధించినంత వరకు మనకు తెలుగు గ్రామర్ చూసుకున్నా, ఇంగ్లీష్ గ్రామర్ చూసుకున్నా, మ్యాథమెటిక్స్ చూసుకున్నా, సో అందులో ఉన్న కాన్సెప్ట్స్ ఆధారంగా మనకు వివిధ రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కానీ ఈవీఎస్లో మాత్రం అలా ఉండదండి. ఉన్నవి ఉన్నట్టుగా మనకు ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగా మనము టెక్స్ట్ బుక్ని ఎంత పర్ఫెక్ట్గా డెప్త్గా చదువుకుంటే మనకు ఎగ్జామినేషన్లో ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతాం. అందులో ఆహారంలోని అంశాలు అనే పాఠ్యాంశం గురించి మనం చూద్దామండి. సో ఈ పాఠ్యాంశంలో మనకు జస్ట్ సెకండ్ అండి. ఈ ఆహారంలోని అంశాలనే పాఠ్యాంశంలో మనం తీసుకునే వివిధ రకాల ఆహార పదార్థాలు వివిధ రకాల ప్రాంతాలను బట్టి ఏ విధంగా చేంజ్ అవుతాయి, సో వివిధ రకాల ప్రాంతాల్లో తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో ఎందుకు ఆ విధంగా ఉంటుంది, అంతేకాకుండా మన శరీరానికి ఎటువంటి ఆహార పదార్థాలు అవసరం పడతాయి అనే అంశాల గురించి డీటెయిల్గా డిస్కషన్ అయితే చేశారు అందులో. సో మనకు వివిధ రకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటాం. మనం తీసుకునే భోజనంలో అన్నం కానీ, పప్పు, ఆకుకూరలు కానీ, వివిధ రకాల పండ్లు కానీ, కూరగాయలు కానీ, ఇలాంటివన్నీ మాంసకృతులకు సంబంధించిన చేపల కూర కానీ ఇలాంటివి మనం ఆహారంలో తీసుకుంటాం. అయితే మనము తీసుకునే ఆహారం అనేది ఒక్కొక్క ఆహార పదార్థము కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం మన శరీరానికి ఉపయోగపడడం జరుగుతుంది. సో ఏ విధంగా ఉపయోగపడుతుంది, వివిధ రకాల ప్రాంతాలలో కూడా మనము ఏపీలో పండించినట్టు తెలంగాణలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయండి. సో మనకు ఏపీలో పండించే ఆహార పదార్థాలకు తెలంగాణలో తీసుకునే ఆహార పదార్థాలకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా నార్త్లోకి వెళ్ళినట్టయితే ఇంకా చాలా ఎక్కువ డిఫరెన్స్ని మనం చూడడం జరుగుతుంది. సో ఎందుకు ఆ విధంగా ఉంటుంది, మనకు ముఖ్యంగా ఏంటి అంటే వివిధ రకాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చూసుకుంటే మనకు వివిధ రకాల ఆహార ప్రాంతాల్లో ఆయా వాతావరణ పరిస్థితులు నెలలను బట్టి మనకు అక్కడ పండించే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ డిఫరెన్స్ని ఆధారంగా చేసుకొని మనకు అక్కడ వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం జరుగుతుంది. ఒక ప్రత్యేక వంటకాన్ని వాళ్ళు అలవాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఉంటుందన్నమాట. అయితే విభిన్న ఆహార పదార్థాలు ఏం కలిగి ఉంటాయని చెప్పేసి అయితే అంటున్నాడు. సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే 1 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో మనకు తయారవుతుందని మనకు తెలుసు. వీటిలో మనకు శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. ఏంటి ఆ అంశాలు, వాటిని ఏమంటారంటే పోషకాలు లేదా న్యూట్రియంట్స్ అని చెప్పేసి అంటారు. అంటే మన శరీరానికి అవసరమైన వివిధ రకాల ఈ ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి, మనకు మొక్కల నుంచి, జంతువుల నుంచి, లేదా నిర్జీవ అంశాల నుంచి కూడా మనకు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఉప్పు ఉందనుకోండి. ఉప్పు అనేది ఒక నిర్జీవ అంశం, కానీ మనం ఆహారంలో భాగంగా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు, జంతువుల నుంచి కూడా మనకు ఆహార పదార్థాలు వస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఆహారంగా తీసుకుంటాం. ఇది ఎందుకు అంటే మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలు ఈ ఆహార పదార్థాల్లో ఉంటాయి కాబట్టి మన శరీర నిర్మాణానికి కానీ, ఎదుగుదలకు కానీ, మనం ఆరోగ్యంగా ఉండడానికి కానీ కొన్ని ఆహార పదార్థాలు అయితే ఉపయోగపడడం జరుగుతుంది. ఆహార పదార్థాల్లో ఉన్న అంశాలు ఉపయోగపడడం జరుగుతుంది. అందువల్ల మనం డిఫరెంట్గా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక రాష్ట్రము, అక్కడ పండించే పదార్థం, ధాన్యం యొక్క పదార్థము, సో పప్పు లేదా మాంస పదార్థం, కూరగాయలు, ఇతరములు. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా పంజాబ్ అనే ఒక రాష్ట్రంలో
మక్కి అంటే మొక్కజొన్న రోటీని ఎక్కువగా పండించడం జరుగుతుంది. జనరల్గా సాధారణంగా తినే అంశాలు అనమాట. అక్కడ రాజ్మాని, రోటీకి రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ అంటారు. దీన్ని ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. కూరగాయల్లో వచ్చేసి ఆవాల ఆకు కూర అండ్ సార్సన్ సాగ్ అనే కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా తీసుకుని ఇవే తీసుకుంటారు అంటే కాదు, సాధారణంగా ఇతరంలో వచ్చేసి పెరుగు, నెయ్యి వంటి వాటిని తీసుకోవడం జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి రొట్టెలు, రోడ్డి లేదా ప్లేసెస్లో మనకు అన్నాన్ని ఆహారంగా ఎక్కువగా తీసుకుంటాం. మనం కందిపప్పుని, రసాన్ని, చారుని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. కూరగాయలు ఎగ్జాంపుల్గా దొండకాయని ఆహారంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంతేకాకుండా మజ్జిగ, నెయ్యి, ఊరగాయ అంటే ఆవకాయ లాంటివి మనం ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అది మన పట్టికలో ఉన్న అంశాలు. వివిధ ప్రాంతాలు, 2 ఎగ్జాంపుల్ ప్రాంతాల మధ్య ఆహారంలో ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయని చూసాం. సో వీటిని మనం ఏం చెప్పాం, పోషకాలు లేదా న్యూట్రియంట్స్ అని చెప్పాము. అంటే ఏంటంటే ఆహారంలో ఉండే మన శరీరానికి అవసరమయ్యే కొన్ని అంశాలను మనం పోషకాలు అని చెప్పేసి అనాలి. ఆ పోషకాలను మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏవై ఉంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు లేదా మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి మనకు ఆహారంలో ఉండే కొన్ని పోషక పదార్థాలు. ఇవే కాకుండా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలే కాకుండా మనకు పీచు పదార్థాలు, నీరు కూడా మనకు ఆహారంలో భాగంగా ఉండడం జరుగుతుంది. అన్ని ఆహార పదార్థాలు ఈ పోషకాలన్నింటినీ కలిగి ఉంటాయంటే లేదండి. ఒక్కొక్క ఆహార పదార్థంలో ఒక్కొక్క పోషక అంశం అనేది ప్రధాన అంశంగా ఉండడం జరుగుతుంది. ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని డామినెంట్గా అంటే కొన్ని ఎక్కువ స్థాయిలోనూ కొన్ని తక్కువ స్థాయిలోనూ ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఈ ఆహారంలో మనకు ఒకటి కంటే ఎక్కువగా పోషక పదార్థాలు ఉంటాయి, కొన్ని డామినెంట్గా ఉన్నాయని చూస్తాం కదా. సో అటువంటి వాటిని ఏ విధంగా గుర్తించగలం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. మనం పిండి పదార్థాన్ని ఏ విధంగా గుర్తించగలం, ప్రోటీన్ ఏ విధంగా గుర్తించగలం, కొవ్వు పదార్థాలను మనం ఏ విధంగా గుర్తించగలం ఆహారంలో ఉన్న అంశాలను అని చెప్పేసి ఒక కృత్యం అయితే ఇచ్చాడు. దానికోసం మనం ఏం చేయాలి అంటే అయోడిన్ని తీసుకోమంటున్నాడు, కాపర్ సల్ఫేట్ని తీసుకోమంటున్నాడు, క్యాస్టిక్ సోడా లేదా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలు మనకు అవసరం పడతాయని చెప్పేసి అయితే అంటున్నాడు. సో మొదటగా ఈ ద్రావణాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. దాని తర్వాత మిగిలిన అంశాలు. మనకు సజల అయోడిన్ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేస్తామంటే ఒక పరీక్షణాలలో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ని కొన్ని చుక్కలు కలుపుతాలి. టింక్చర్ అయోడిన్ని పరీక్షణాలలో తీసుకున్న తర్వాత కలిపితే మనకు సజల అయోడిన్ ద్రావణం ఏర్పడుతుంది. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను తీసుకోవాలి. దీన్ని 100 మిల్లీలీటర్ల నీటిలో మనం కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది ఏర్పడడం జరుగుతుంది. దీన్ని 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం అని చెప్పేసి అంటాం. 100 గ్రాముల క్యాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా మనకు అవసరమైన క్యాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు. దీన్ని 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం అని చెప్పేసి అంటాము. ఓకేనా. ఇక్కడ మనకు తయారు చేసుకున్నాం, ఏవైతే మనకు అవసరమైన ద్రావణాలు ఉంటాయో వాటిని తయారు చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు 16 పదార్థాలు పిండి పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్షను ప్రారంభించాలి అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఏ విధంగా పరీక్ష చేస్తామో నెక్స్ట్ మనం చూస్తాం. దానికంటే ముందుగా మనకు ఈ పిండి పదార్థాల్లో కూడా అనేక రకాలు ఉంటాయంటే మనకు ముఖ్యంగా ఈ పిండి పదార్థాలు ఆహారంలో ఏ విధంగా నిల్వ చేయబడి ఉంటాయి అంటే స్టార్చ్, చక్కెరల రూపంలో మనకు నిల్వ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో రైట్, కార్బోహైడ్రేట్లు అనేవి స్టార్చ్, చక్కెరల రూపంలో మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. ఆహార పదార్థం స్టార్చ్ను కలిగి ఉన్నది లేని మనం చాలా సులభంగా గుర్తించగలుగుతాం. ఏ విధంగా? సో ఈ ద్రావణాన్ని తయారు చేసుకున్న తర్వాత ఆహార పదార్థాన్ని ముందుగా తీసుకోవాలి. సో ఈ ఆహార పదార్థాన్ని తీసుకున్న తర్వాత 2-3 చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని వేయాలి ఆహార పదార్థం పైన. ఆహార పదార్థాన్ని తీసుకోవాలి, దీని మీద 2-3 చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని వేయాలి. వేసిన తర్వాత నీలి నలుపు రంగు, ఇది ఇంపార్టెంట్, మనకు నీలి నలుపు రంగు అనేది ఏర్పడడం జరిగినట్టయింది అనుకోండి, అది నీలి నలుపుగా మారినట్టయితే నీలి నలుపు రంగు అనేది ఏర్పడడం జరిగితే మనకు పదార్థంలో స్టార్చ్ కలిగి ఉన్నదని చెప్పేసి అంటాము. రైట్, ఇది పిండి పదార్థాన్ని గుర్తించే పరీక్ష. పదార్థం మీద అయోడిన్ ద్రావణాన్ని వేసినట్టయితే అది నీలి నలుపు రంగులోకి మారాలి.
నెక్స్ట్ ప్రోటీన్ కోసం పరీక్షలు. ప్రోటీన్ కోసం ఏం లేదండి, ఒకవేళ తీసుకున్న ఆహార పదార్థం అయితే ఘన పదార్థం అయితే దాన్ని ముద్దగా చేసుకోవాలి లేదా పొడిగా మార్చాలి. పొడిగా మార్చిన తర్వాత కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకొని మెత్తగా చేసిన తర్వాత దీనిలో కొంత భాగాన్ని ఒక శుభ్రమైన పరీక్ష నాళికలో ఉంచాలి. దీనికి 10 చుక్కల నీరు కలిపి పరీక్ష నాళికను బాగా కదపాలి. ఏం లేదండి, ఆహార పదార్థాన్ని ముందుగా పరీక్ష నాళికలో తీసుకున్న తర్వాత దాంట్లో 10 చుక్కల నీటిని కలపమంటున్నాడు. కలిపిన తర్వాత దాన్ని పరీక్ష నాళికను బాగా కదపాలంట, అంటే ఆహార పదార్థం అందులో కలిసేటట్టుగా ఉంచాలి. ఉంచిన తర్వాత దాంట్లో ఏం చేయాలంట, 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్ష నాళికలో వేయాలి. వేసినట్టయితే మనకు ఏం జరుగుతుంది, ఒకవేళ ఆ పదార్థము ఊదా రంగులోకి మారితే ప్రోటీన్ ఉనికిని మనకు సూచిస్తుంది. ఇప్పుడు ఆ ద్రావణం ఏదైతే ఉందో ఆహారం ద్వారా తయారు చేసుకున్న ద్రావణంలో మనం 2-3 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని కలిపినట్టయితే ఆ ద్రావణం యొక్క రంగు అనేది ఊదా రంగులోకి, వైలెట్ అంటాం కదా, వైలెట్ రంగులోకి మారినట్టయితే మనకు అందులో ప్రోటీన్లు ఉన్నామని చెప్పేసి మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ పట్టికలో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించమని చెప్పేసి అయితే అంటున్నాడు. సో ఎగ్జాంపుల్గా మనకి ఇచ్చాడు, పచ్చి బంగాళదుంపలో స్టార్చ్ ఉంటుంది, అంటే పిండి పదార్థం ఉంటుంది. మాంసకృతులు పాల్లో ఉంటాయి, కొవ్వు అనేది వేరుశనగలో ఉంటుంది అని చెప్పేసి అయితే ఇచ్చాడు. ఇందులో మనకు మాంసకృతులు కూడా ఉంటాయి. సో కొన్ని రకాల దాంట్లో మనకు వివిధ 2 రకాలు కూడా ఉండవచ్చు. సో ఉడికించిన గుడ్డు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే మాంసకృతులు ఉంటుంది, కొవ్వు కూడా ఉంటుంది దీంట్లో. ఈ విధంగా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ మనకు కొవ్వుల కోసం పరీక్ష. కొవ్వుల కోసం పరీక్షలో మనం ఏం లేదండి, ఏదైతే మనం ఆహార పదార్థాన్ని తీసుకుంటామో ఆహార పదార్థాన్ని తీసుకున్న తర్వాత ఆ కాగితంలో బాగా చుట్టి నలపాలంట. చుట్టి నలిపిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే, చుట్టి నలిపేసి ఆ పదార్థాన్ని తీసేసి ఇప్పుడు కాగితాన్ని మనం గమనించాలి. కాగితం మీద నూనె మరక లాంటిది ఏర్పడింది అనుకోండి, అందులో కొవ్వు పదార్థాలు ఉన్నాయని మనం గుర్తించవచ్చు. కొన్ని సందర్భాల్లో నీరు వల్ల కూడా మనకు ఆ మరకలాగా కనిపించవచ్చు. ఆ నీరు వల్ల కూడా మనకు మరకలాగా కనిపించే అడం ఏదైతే ఉంటుందో కొద్దిసేపు అయితే ఆ నీరు అనేది ఎండిపోతుంది కదా, కాగితం అనేది ఎండిపోతుంది కదా, అప్పుడు నీరు ఆవిరైపోవడం వల్ల మనకు మామూలుగానే అయిపోతుంది పేపర్. కానీ నూనె మరక మాత్రం ఎండిపోవడం జరగదు, ఆ మరక అనేది అదే విధంగా మనకు ఉండడం జరుగుతుంది. సో దానికోసం కొద్దిగా వెయిట్ చేసి ఆరనిచ్చిన తర్వాత మనము ఆ ప్రయోగాన్ని కంటిన్యూ చేస్తే మనకు తెలిసిపోతుంది ఇందులో ఏది ఉందనేది. జస్ట్ అ సెకండ్ అండి. ఎస్ సారీ, రైట్. నెక్స్ట్ మనకు పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు అనే 3 పోషకాల కోసం ఆహార పదార్థాలు మనం ఆల్రెడీ గమనించాం. సో కొవ్వును గురించి గమనించాం, పిండి పదార్థాల గురించి గమనించాం, అదేవిధంగా ప్రోటీన్లు ఏ విధంగా టెస్ట్ చేయాలో కూడా మనం గమనించడం జరిగింది. వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయని చెప్పేసి అయితే ఇస్తున్నాడు. మనకు పిండి పదార్థాలు దేనికోసం ఉపయోగపడతాయంటే మన శరీరానికి శక్తిని అందించడంలో మనకి ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి గుర్తించవచ్చు. పిండి పదార్థాలు మనకు శక్తిని కలగజేస్తాయి, కొవ్వులు కూడా మనకు శక్తినే కలగజేస్తాయి. కానీ ఈ కొవ్వులు పిండి పదార్థాలు ఇచ్చే శక్తి కన్నా చాలా ఎక్కువ శక్తిని మనకు అందించడం జరుగుతుంది. సో కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు అని చెప్పేసి అంటాం. మనం ఏమనాలి, కొవ్వుల్ని అదేవిధంగా పిండి పదార్థాలను మనము ఏమంటామండి, శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని చెప్పేసి అంటాం. మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మతుల కోసం మాంసకృతులు, ప్రోటీన్లు ఉపయోగపడడం జరుగుతుంది. పెరుగుదలగా శరీరం పెరగాలన్నా, అదేవిధంగా శరీరంలో వివిధ మరమ్మతుల కోసం మజిల్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క మరమ్మతుల కోసం కూడా మనకు మాంసకృతులు అనేవి అవసరం పడతాయి. సో ఇక్కడ పిండి పదార్థాలు లభించే వనరులు ఇచ్చాడు చూడండి. 1.3లో మనకు మొక్కజొన్న కానీ, మామిడి కానీ, పుచ్చకాయ కానీ, బొప్పాయి కానీ, చెరుకు కానీ, బంగాళదుంప కానీ, చిలకడదుంప, గోధుమలు, బియ్యం, సజ్జలు ఇటువంటి వాటిలో పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మనకు బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో పిండి పదార్థాలు లభించే ఆహారం అని చెప్పేసి లేదా పిండి పదార్థాలు మనకు పుచ్చకాయలు లభిస్తాయని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాటిని మనం చూడాలి. సారీ, జస్ట్ సెకండ్. ఎస్, రైట్, ఓకే. మనకు కొవ్వులు లభించే ఆ వనరులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అందులో కూడా మనకి ఏలో మొక్కల నుంచి లభించేవి, జంతువుల నుంచి లభించేవి డిఫరెన్స్ ఇస్తాడు. సో ఇవన్నీ మనకు మొక్కల నుంచి లభించేవి, ఇవన్నీ కూడా మనకు జంతువుల నుంచి లభించేవి. సో దాని డిఫరెన్స్ ఆధారంగా మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు
ఏదైతే ఒక్క నిమిషం అండి, జస్ట్ సెకండ్. ఎస్, ఇక్కడ మనకు వేరుశనగ, అదేవిధంగా నువ్వులు కానీ, అదేవిధంగా బాదం పప్పు అనేవి ఉన్నాయి కదా. సో వీటిలో మనకు కొవ్వులు లభిస్తాయి. ఈ కొవ్వుల్లో ఈ నూనెలు కూడా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, సోయాబీన్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, ఇవన్నిటిలో కూడా మనకు ఏం లభిస్తాయండి, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొక్కల నుంచి లభిస్తాయి. అంటే మాంసము, చేపలు, గుడ్లు వంటి వాటిలో కూడా కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. సో ఇవి కూడా, ఇందులో మనకు మాంసకృతులు కూడా లభిస్తాయి, అది వేరే విషయం. బట్ కొవ్వులు లభించేవి కూడా మనం చూసుకోవాలి. చెప్పుకున్నాం ఆల్రెడీ మనం ఇంతకుముందే, ఒక పదార్థంలో అనేక రకాల పోషక పదార్థాలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే మనం చెప్పుకున్నాం. కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకొని రైట్, ఈ విధంగా మనకు జంతువుల నుంచి లభించే కొవ్వు పదార్థాలు, బటర్ కానీ, నెయ్యి కానీ, ఈ విధంగా అనమాట. ప్రోటీన్లు లభించేది సేమ్ ఇంతకుముందు మనం చూసాం కదా. ప్రోటీన్లు కూడా, కొవ్వులు కూడా, గుడ్లు కానీ, పన్నీర్ కానీ, చేపలు కానీ. అంతేకాకుండా మొక్కల నుంచి లభించే వాటిలో శనగలు, పెసళ్ళు, కందిపప్పు, చిక్కుడు, సోయా చిక్కుడు, బఠానీ, మాంసం కాదు బఠానీ, ఇవి మనకు ఈ విధంగా మనకు ప్రోటీన్లు ఎక్కువగా ఈ మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాల్లో లభించడం జరుగుతుంది. ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలు మన శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని చెప్పి పిలుస్తాం. విటమిన్లు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి అయితే ఇచ్చాడు. విటమిన్లు మనకు వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మనకు కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. సో విటమిన్లలో కూడా అనేక రకాలుగా ఉంటాయని చెప్పేసి అయితే అంటున్నాడు. విటమిన్ ఏ, సి, డి, ఈ, కే, బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా ఉంది అని చెప్పేసి అయితే అంటున్నాడు. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా విటమిన్ ఏ అనేది మన చర్మము, కళ్ళను ఆరోగ్యంగా ఉంచితే, విటమిన్ సి అనేది గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ ఏ ఎందుకు, సి ఎందుకు, అనేక వ్యాధులతో పోరాడడానికి ఉపయోగపడుతుంది. డి ఎందుకు, ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. సో ఈ విధంగా మనకు విటమిన్లు అనేవి అవసరం. ఖనిజ లవణాలు కూడా తక్కువ మొత్తంలో మనకు అవసరం పడతాయి. సో ఎగ్జాంపుల్గా మనకు శరీరం యొక్క సరైన పెరుగుదల, మంచి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్క ఖనిజ లవణం మనకు అవసరమే. సో ఈ ఖనిజ లవణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చూద్దామండి. రైట్, విటమిన్ ఏ వనరులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. బొప్పాయి కానీ, క్యారెట్ కానీ, మామిడి కానీ గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ ఏలో బొప్పాయి కానీ, క్యారెట్ కానీ, మామిడి కానీ. క్యారెట్ మనకు గుర్తుంటుంది, బొప్పాయి గుర్తుపెట్టుకోండి, మామిడి గుర్తుపెట్టుకోండి, పాలు గుర్తుపెట్టుకోండి, ఫిష్ ఆయిల్ కూడా గుర్తుపెట్టుకోండి. విటమిన్ బి వనరులు బియ్యము, గోధుమలు, కాలేయం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. బియ్యము, గోధుమలు, కాలేయం అని. అదేవిధంగా సి వనరులు ఎక్కువగా పుల్లని టేస్ట్నిచ్చేవి, జామ కానీ, పచ్చిమిర్చి కానీ, నిమ్మ, ఉసిరి, టొమాటో, కమలా పండ్లు. సో కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు మనకు ఇది కానీ పుల్లని టేస్ట్ ఇస్తుంది. ఎక్సెప్ట్ పచ్చిమిర్చి, నిమ్మ కానీ, ఉసిరి కానీ, ఇటువంటివి విటమిన్ సి యొక్క వనరులని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విటమిన్ డి వనరులు ఎక్కువగా ప్రోటీన్స్ ఉండే అవకాశం అని గుర్తుపెట్టుకోండి. చేపలు, గుడ్లు, కాలేయము, బటర్, అదేవిధంగా మిల్క్ కానీ. రైట్, ఇవి మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన శరీరంలో సూర్యకాంతి సమక్షంలో విటమిన్ డిని తయారు చేసుకోవడం జరుగుతుందండి. సో ఈ విటమిన్ డిని తయారు చేసుకోకపోతే మనకు విటమిన్ డి లోపం అనేది ఏర్పడడం జరుగుతుంది. దీని వల్ల మరికొన్ని వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ తగినంత సూర్యరశ్మి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అందుకోసమని. రైట్, ఇక్కడ మరికొన్ని ఇచ్చాడు, ఐడిన్ లభించే కొన్ని వనరులు అని చెప్పేసి. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చాడు, ఇది కానీ వీటి యొక్క ఇమేజెస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫాస్ఫరస్ లభించే కొన్ని వనరులు, మిల్క్ కానీ, అరటిపండు కానీ, బియ్యం కానీ, అట్లాంటివి అన్నమాట. ఐరన్ లభించే కొన్ని వనరులు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు పాలకూర చూస్తున్నాం, అదేవిధంగా మాంసం చూస్తున్నాం, అదేవిధంగా పండ్లు కూడా మనం చూస్తున్నాం అండి ఇక్కడ. నెక్స్ట్ కాల్షియం లభించే కొన్ని వనరుల్లో మిల్క్ కానీ, గుడ్లు కానీ, ఇట్లాంటివి అన్నమాట. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇమేజెస్ నుంచి కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, చాలా ఆహార పదార్థాలు మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకటి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా ఇచ్చిన ముడి పదార్థంలో ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటి కంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు, లేదా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు. అంటే ఏదైతే అన్ని అంశాలు ఉండవచ్చు, అయితే ఆ అన్ని అంశాల్లో కూడా ఒక అంశము అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది, డామినెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువ కలిగి ఉంటుంది. అందువల్ల బియ్యాన్ని కార్బోహైడ్రేట్ల సమృద్ధి ఆహార వనరు అని చెప్పేసి పిలుస్తారు. ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు, నీరు కూడా అవసరం పడతాయి. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి మనకు లభించడం జరుగుతుంది. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు మొదలైనవి
ఈ పీచు పదార్థాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. సో ఈ పీచు పదార్థాలు అనేవి మనకు డైరెక్ట్గా ఎటువంటి పోషకాలు అందించడం జరగదు. మరి ఎందుకు సరి పీచు పదార్థాలు అంటే మనకు ఆహారానికి బరువును చేకూర్చడంలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇది మన శరీరానికి జీర్ణం కాని ఆహారంలో తొలగించడంలో ఉపయోగపడతాయి. సో ఈ పీచు పదార్థం కానీ మన ఆహారంలో సరిగా లేనట్టయితే మనకు మలబద్ధకం అనేది రావడం జరుగుతుంది. నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వ్యర్థాలను మనకు మూత్రం చెమట రూపంలో బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. పోషకాలను గ్రహించడంలో ఉపయోగపడుతుంది నీరు, అదేవిధంగా వ్యర్థాలను బయటకు పంపడంలో కూడా మనకు ఉపయోగపడుతుంది. ఏ రూపంలో? మూత్రము చెమట రూపంలో. మనము నీటిని డైరెక్ట్గా వాటర్ ఒకటి తాగడమే కాకుండా మనం రకరకాలుగా తీసుకుంటాం. నీళ్ళలో వంటి పాలు, టీ వంటి వాటిలో కూడా మనం నీటిని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాల ఆహార పదార్థాలు వండేటప్పుడు కూడా మనం నీటిని ఉపయోగించడం జరుగుతుంది. టొమాటో లాంటి, నిమ్మకాయలు కానీ, పండ్లలో కానీ, కూరగాయల్లో కానీ మనకు నీరు లభించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సమతుల ఆహారం గురించి అండి. సమతుల ఆహారం అంటే ఏం లేదు, మనకు తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో అన్ని పోషకాలను సరైన పరిమాణంలో కలిగి ఉండాలి. సో ఏదైనా ఒక పోషకం, ఇక్కడ సరైన పరిమాణం అంటే అన్నీ ఒకటే సమాన పరిమాణంలో ఉండాలని కాదండి. మన శరీర ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మనకి ఏదైతే ఎక్కువ అవసరమో ఏది తక్కువ అవసరమో అనే దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఆ ఉండాల్సిన పరిమాణంలో ఉంటే దాన్ని సరైన పరిమాణం అని చెప్పేసి అంటారు. అంతేగాని అన్నీ ఈక్వల్గా ఉండాలని చెప్పేసి కాదు. కొన్ని మనకు ప్రోటీన్లు ఎక్కువ అవసరం పడవచ్చు, పిండి పదార్థాలు ఎక్కువ అవసరం పడవచ్చు, కొవ్వులు తక్కువ అవసరం, అదేవిధంగా విటమిన్లు తక్కువ అవసరం, ఖనిజ లవణాలు తక్కువగా అవసరం. ఈ విధంగా ఈ ప్యాటర్న్ ఆధారంగా చేసుకొని మనకు సరైన పరిమాణంలో ఆహారంలో అన్ని పోషకాలు లభిస్తూ ఉంటే దాన్ని మనం సమతుల ఆహారం అని చెప్పేసి అంటారు. రైట్. అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఆహారం అవసరం ఉండదు. అంతేకాకుండా మనం చేసే శారీరక శ్రమ ఆధారంగా కూడా మనకు సమతుల ఆహారం అనేది అవసరం పడుతుంది. రైట్. పప్పులు, వేరుశనగ, సోయాబీన్, మొలకెత్తిన గింజలు, పులియబెట్టిన ఆహార పదార్థాలు వంటి దక్షిణ భారత ఆహారాలు వివిధ రకాల పిండితో చేసినవి. మిస్సి రోటీ, చిరుధాన్యాలు, పప్పుతో చేసిన తెప్ల, అరటి, పాలకూర లేదా బచ్చలి కూర, సత్తుపిండి, బెల్లం, అందుబాటులో ఉన్న కూరగాయలు మొదలైనవి ఆహార పదార్థాలు అనేక పోషకాలు మనకు అందిస్తాయి. కాబట్టి మన ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండానే మన సమతుల ఆహారం అనేది తీసుకోవచ్చు. సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు, దాన్ని సరిగా ఉడికించడం కూడా మనకు ఉండాలి. అంటే ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న విటమిన్లు కానీ, ఖనిజ లవణాలు కానీ వెళ్ళిపోతాయి. కాబట్టి సరైన మోతాదులోనే ఉడికించడం అనేది చాలా అవసరం మనకు. అంతేకాకుండా జంతువుల ఆహారంలో ఉన్న అన్ని పోషకాలు ఉంటాయి. అన్ని పోషకాలు కూడా జంతువుల ఆహార పదార్థంలో ఉండడం జరుగుతుంది. కొన్నిట్లో ఉండకపోవచ్చు కూడా. వాటి యొక్క శరీర ధర్మం ఆధారంగా వేసుకొని ఆ డామినెంట్గా ఏదైతే అవసరమో వాటికి అవి తీసుకోవడం జరుగుతుందన్నమాట. రైట్. ఆహారాన్ని వండేటప్పుడు కానీ, తయారు చేసే క్రమంలో కానీ కొన్ని పోషకాలను కోల్పోవడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్గా మనకు కూరగాయల పండ్లను కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగినట్లయితే దాని ఫలితంగా అవి కొన్ని విటమిన్లను కోల్పోవడం జరుగుతుంది. అనేక కూరగాయలు, పండ్ల యొక్క తొక్కలు విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా బియ్యము, పప్పులను పదే కడగడం వల్ల వాటిలో ఉన్న విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా పోవడం జరుగుతుంది. వండడం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. అదేవిధంగా సులభంగా ఆహారం జీర్ణం అవుతుంది. అంతేకాకుండా ఇలా వండడం వల్ల కూడా పోషకాలు అనేవి కోల్పోవడం జరుగుతుంది. అందువల్ల మనము తీసుకునే జాగ్రత్తగా కడిగేటప్పుడు కానీ, వండేటప్పుడు కానీ పోషకాలు నాశనం కాకుండా ఎంత అవసరమో అంత మేరకే మనం దాన్ని చేయాల్సి ఉంటుందన్నమాట. ఉడికించేటప్పుడు ఎగ్జాంపుల్గా విటమిన్ సి సులభంగా నశిస్తుంది. అందుకే మనకు విటమిన్ సి సులభంగా నశించకూడదు అంటే తాజా పండ్లలో, తాజా కూరగాయల్లో మనకు విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఆ విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి. అంతేకాకుండా ఇవి ఉడికించడం అనేది జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతాయి, విటమిన్ సి అనేది లోపం ఏర్పడుతుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి అనేది తగ్గడం జరుగుతుంది. అందుకోసమని కొన్ని పండ్లు, పచ్చి కూరగాయలు మనం తీసుకోవడం మంచి పని అని చెప్పేసి అంటున్నాడు. అయితే మన కొవ్వులు అనేవి ఎక్కువగా శక్తినిస్తాయని చెప్పేసి ఎక్కువగా మనం మోతాదులో మనం కొవ్వులు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆ కొవ్వులు అనేవి హానికరంగా మారతాయి. ఉబకాయానికి కూడా మనకు గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ పోషకాహార లోప వ్యాధులు అని చెప్పేసి అంటున్నాడు. మనం ఆహారంలో ఒక నిర్దిష్ట పోషకం లేదు అనుకోండి, ఇలా ఎక్కువ కాలం నిర్దిష్ట పోషకం లేకుండా మన ఆహారాన్ని తీసుకున్నట్టయితే మనకు పోషకాహార లోపం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధుల్ని మనం ఏమంటారంటే పోషకాహార లోప వ్యాధులు అని చెప్పేసి అంటారు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు
ఎదుగుదల కుంటుపడడం, ముఖంలో వాపు, జుట్టు రంగును కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు అనేవి ప్రోటీన్లు లేకపోతే మనకు ఆహారంలో సరిగ్గా ప్రోటీన్ తీసుకోకపోతే ఇటువంటి లక్షణాలు మనకు కనిపించడం జరుగుతుంది. పిండి పదార్థాలు ప్రోటీన్లు రెండింటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. అటువంటి వ్యక్తి చాలా సన్నగా నీరసంగా ఉండి అతను కదలలేనంత బలహీనంగా ఉంటారు. విటమిన్లు కానీ ఖనిజ లవణాల లోపం వల్ల కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు కూడా దారి చేయవచ్చు. వీటిలో కింద పేర్కొనబడ్డాయి. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని పోషక పదార్థాల లోప వ్యాధులను నివారించవచ్చు. ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చాడండి. విటమిన్ యొక్క A, B1, C, D, కాల్షియం, ఐరన్, ఇనుము అనేవి ఇచ్చాడు కదా, విటమిన్ లేదా ఖనిజ లవణాలు. వీటి యొక్క లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి, లక్షణాలు ఏంటి? దృష్టి లోపం కలుగుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల చూపు మందగించడం, చీకట్లో కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం వంటివి కూడా జరగడం జరుగుతుంది. విటమిన్ B1 వల్ల బేరీ వ్యాధి రావడం జరుగుతుంది. బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం వంటి లక్షణాలు కనబడతాయి. విటమిన్ C లోపం వల్ల స్కర్వీ వ్యాధి అనేది వస్తుంది. ఈ పంటి చెగుల్లో రక్తస్రావం, గాయాలమనడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వంటిది ఏర్పడడం జరుగుతుంది. రికెట్స్ వ్యాధి వస్తుంది. విటమిన్ D లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం అనేవి జరుగుతుంది. కాల్షియం లోపం వల్ల ఎముకలు దంతక్షయం జరుగుతుంది. బలహీనమైన ఎముకలు ఉంటే దంతక్షయం కూడా ఏర్పడడం జరుగుతుంది. ఐరన్ లోపం వల్ల గైడర్ వ్యాధి రావడం జరుగుతుంది. మేడలోని గ్రంథులు వాచి ఉన్నట్లుగా మనకు కనిపించడం, పిల్లల్లో మానసిక వైఫల్యం కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇనుములో రక్తహీనత, ఇనుము సరిగ్గా తీసుకోకపోతే రక్తహీనత అనే రోగం ఏర్పడడం జరుగుతుంది. దీనివల్ల నీరసం అనేది కలుగుతుంది. సో ఇది ఓవరాల్గా అంతే. ఇక్కడ ఒక ఫోర్టిఫైడ్ రైస్ గురించి మనకు మాట్లాడడం జరిగింది. ఈ లోగో FSSAI ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడేది. బలవర్ధక ఆహారం అనేది వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడానికి ఈ లోగో అనేది సూచిస్తుంది అన్నమాట. ఫోర్టిఫైడ్ అని చెప్పేసి. ఫోర్టిఫైడ్ అంటే ఏం లేదండి, మనకు వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు ఇంపార్టెంట్. వీటికి అదనంగా ఖనిజ లవణాలు, విటమిన్లు కలపాలి. మనకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకు స్కూళ్ళలో మిడ్ డే మీల్స్ పెడతారు కదా, అందులో ఫోర్టిఫైడ్ రైస్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఆ రైస్లో మరికొన్ని పోషక పదార్థాలు, జనరల్గా ఉండే బియ్యంలో మరికొన్ని పోషక పదార్థాలను అందించే రకంగా బియ్యం ఆకారంలో తయారు చేసి అందులో కలిపేయడం జరుగుతుంది అన్నమాట. దీన్నే ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పేసి అంటారు. దాని యొక్క లోగో ఇది. సో దీంతో మనకు ఫస్ట్ లెసన్ అయిపోవడం జరిగిందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో లేదా టెట్కి ప్రిపేర్ అవుతున్నారో, అంతేకాకుండా మీరు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉందండి మన యొక్క ఛానల్ది. సో అందులో కూడా మనకు వివిధ రకాల డౌట్స్ కానీ, మీకు ఏమైనా సందేహాలు కానీ, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా అవసరం ఉంటే అందులో జాయిన్ అయితే మీకు అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.